ఎంఎస్ టీవీకి స్వాగతం. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు నమస్కారాలు. వెల్కమ్ టు ఎంఎస్ మీడియా. ఈ రోజు కొంటిపరు ఎంపీ యూపీ స్కూల్ కి వచ్చాము. ఇక్కడ హెచ్ఎం గారితో కొన్ని విషయాలు మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్. చెప్పండి సార్, మీ స్కూల్ గురించి కొంత ఇంట్రడక్షన్ మరియు మరి మీ స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా ఉందో కొంత చెప్పగలుగుతారా? ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా నమస్తే సార్. మా స్కూల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ 100% చక్కగా ఉంది సార్. అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి మా స్కూల్లో. బాయ్స్ సపరేట్ టాయిలెట్స్, గర్ల్స్ సపరేట్ టాయిలెట్స్ ఉన్నాయి సార్. మరి ప్రతి క్లాసులో ఫర్నిచర్ సరిపడా ఉంది సార్. మరి గ్రీన్ చాక్ బోర్డ్స్ అలాగే సార్. మరి ఫ్యాన్స్, ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీస్, ఇంటర్నెట్ కనెక్టివిటీ అన్ని ఫెసిలిటీస్, ప్లే గ్రౌండ్, తర్వాత డస్క్లు, టేబుల్స్, చైర్స్ అన్ని ఆల్ ఫెసిలిటీస్ ఉన్నాయి సార్. మరి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది సార్. మరి మా పాఠశాలలో విద్యార్థులు 1 నుంచి 8 తరగతులు ఉన్నాయి సార్. అందులో 55 స్టూడెంట్స్ ఉన్నారు. టీచింగ్ స్టాఫ్ 6 మెంబర్స్ ఉన్నారు. ఓకే సార్, వెనకబడిన విద్యార్థులను మీ స్కూల్ తరఫున ఏ విధంగా మౌల్డ్ చేస్తున్నారు? వ్యక్తిగత శ్రద్ధ తీసుకుంటున్నారా? ప్రతి విద్యార్థి ఎందు వ్యక్తిగత శ్రద్ధ తీసుకున్నాం సార్. మరి వెనకబడిన విద్యార్థులకి ప్రత్యేక శిక్షణా తరగతులు మరి పాఠశాలలోనే ప్రతి విద్యార్థికి శిక్షణా తరగతులు ఇవ్వడం జరుగుతుంది. మరి ముఖ్యంగా సి-డి గ్రేడ్లో ఉన్నటువంటి విద్యార్థులకి ప్రత్యేక శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. అలాగే లాస్ట్ ఇయర్ ఎఫ్ఎల్ఎంను సంబంధించి 1 to 5 క్లాస్ విద్యార్థులు మరి అందరూ 100% మరి స్కై గ్రేడ్ 100% అన్ని సామర్థ్యాలు మరి పొందుకున్నారు. ఓకే సార్, మీ స్కూల్లో మిడ్ డే మీల్స్ పౌష్టికాహారం అందజేస్తున్నారా? అదేవిధంగా క్రీడలు కూడా ఆడిస్తున్నారు. ఎండిఎం సంబంధించి విద్యార్థులందరూ పౌష్టికాహారం మరి పాఠశాలలో తీసుకుంటున్నారు. వారానికి 3 రోజులు చిక్కీ, 3 రోజులు రాగి జావా, దాంతోపాటు 5 రోజుల పాటు మరి ఎగ్స్, ప్రతిరోజు ఎగ్, బాయిల్డ్ ఎగ్ ఫ్రై తీసుకున్నారు. అలాగే మరి కూరగాయలతో చేసినటువంటి కూర, ఆకుకూరలతో చేసినటువంటి పప్పు, అలాగే మరి స్వీట్ పొంగల్, ప్రతి శనివారం స్వీట్ పొంగలు మరి ప్రతి విద్యార్థికి అందించడం జరుగుతుంది. మరి ప్రతి విద్యార్థి ఎండిఎం చక్కగా తీసుకున్నారు. అంతేకాకుండా చిక్కీలు ఇవ్వడం కూడా జరుగుతుంది. చక్కగా ప్రతి విద్యార్థి మధ్యాహ్నం భోజనం తీసుకున్నారు. మరి పరిశుభ్రమైనటువంటి వాతావరణంలో మంచిగా ప్రతి విద్యార్థి చక్కగా భుజిస్తున్నాడు. అలాగే క్రీడల్లో మరి ప్రభుత్వం వారు అందించినటువంటి క్రీడా సామాగ్రి టీఎల్ఎఫ్ మరి అన్నీ ఉన్నాయి మాకు. మరి వాలీబాల్, త్రోబాల్, స్కిప్పింగ్ రోప్స్ అన్ని ఫెసిలిటీస్ ఇచ్చారు మాకు. అలాగే మ్యాథ్స్కి సంబంధించి టీఎల్ఎం ఇచ్చారు. అలాగే మ్యాథ్స్ కిట్, సైన్స్ కిట్, అలాగే లైబ్రరీ బుక్స్ అన్నీ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ విద్యార్థులు చక్కగా సద్వినియోగపరుచుకున్నారు. మరి అంతేకాకుండా మరి ప్రతి వారం విద్యార్థులకి గురువారం నాడు మరి వైద్య శాఖ అందించినటువంటి ట్యాబ్లెట్స్ మరి అవి కూడా మరి ఐరన్ ట్యాబ్లెట్స్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి విద్యార్థి ఐరన్ ట్యాబ్లెట్ తీసుకున్నారు. రక్తహీనత కలిగినటువంటి విద్యార్థులు ఎవరూ లేరు పాఠశాలలో. అందరికీ సఫిషియెంట్గా మరి చక్కగా ఆరోగ్యంగా ఉన్నారు. ప్రతి మరి ఆరోగ్య సిబ్బంది ఎప్పటికప్పుడు వచ్చి పరీక్షలు చేస్తూ ఉంటారు విద్యార్థులకి. మరి ఈ విధంగా ఓకే సార్, ప్రభుత్వం వారు పిల్లలకి చదువుకోవడానికి ఎటువంటి ఉచిత సౌకర్యాలు, బెనిఫిట్స్ ఇస్తున్నారు? రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తల్లికి వందనం పథకం ద్వారా ప్రతి విద్యార్థికి పాఠశాలలో ప్రతి విద్యార్థికి 13,000 రూపాయలు అందజేయడం జరిగింది. మా పాఠశాలలో 100% విద్యార్థులందరికీ మరి 13,000 రూపాయలు అందుకున్నారు. మరి ఈ సందర్భంగా మరి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ బాబు గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటామండి. అదేవిధంగా మరి కృష్ణా జిల్లా విద్యాశాఖ అధికారి గారు, మన పామర్ మండల విద్యాశాఖ అధికారి 1 సార్, అలాగే మేడం గారు ఎప్పటికప్పుడు మాకు మార్గనిర్దేశకత్వంలో
ఏది అవసరమైన అప్పటికప్పుడే మరి అందించడం జరుగుతుంది. మరి ముఖ్యంగా SRKVM సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్రకు సంబంధించి విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి కిట్స్, మరి టెక్స్ట్ బుక్స్ అయితేనేమి, స్కూల్ యూనిఫామ్, అలాగే బ్యాగ్, బెల్ట్స్, షూస్ అన్నీ ప్రతి విద్యార్థికి ఇవ్వడం జరిగిందండి. ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ మాకు మరి మండల విద్యాశాఖ అధికారి 1 సార్, అలాగే 2 మేడం గారు ఎప్పటికప్పుడు మాకు గైడెన్స్లో మేము ఈ విధంగా ముందుకు వెళ్ళడానికి మరి అవకాశం జరిగింది తెలియజేస్తున్నాను. చివరిగా విద్యార్థుల తల్లిదండ్రులకు మీ స్కూల్ గురించి ఏమని రిక్వెస్ట్ చేస్తున్నారు? తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేసుకున్నామండి. ప్రైవేటు పాఠశాలలో విద్యార్థులను చదివించి మీరు ఎంతో ఆర్థిక భారంతో మరి నలిగిపోకుండా, ఇబ్బందులు పడకుండా మన ప్రభుత్వ పాఠశాల మీ గ్రామంలోనే మన ప్రభుత్వ పాఠశాలని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. మన ప్రభుత్వ పాఠశాల అన్ని సదుపాయాలు ప్రైవేటు పాఠశాలలకి ధీటుగా మన పాఠశాలలో అన్ని సదుపాయాలు ఉన్నాయి కాబట్టి మరి మన పాఠశాలను మనం రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ప్రతి తల్లిదండ్రులు మన పాఠశాలను మీరు ఆదరించి బలోపేతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. మరి అన్ని సదుపాయాలు విద్యలో కానీ, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ పేరెంట్స్ ప్రభుత్వ పాఠశాలను ఆదరించి బలోపేతం చేయాల్సిందిగా కోరుతున్నాను. మరి ముఖ్యంగా ప్రైవేట్ పాఠశాలలో అధిక ఫీజులు భారం మోసి మరి మీ ఇబ్బందులు గురి కాకుండా మన ప్రభుత్వ పాఠశాల అన్ని సదుపాయాలు మన విద్యార్థులకి అందించడం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసి మీ పిల్లల భవిష్యత్తుకి పునాది వేయాల్సిందిగా కోరుకుంటున్నాను. వరకు కొంటిపరు ఎంపీపీ స్కూల్ హెచ్ఎం గారు చాలా చక్కగా వివరించారు. గవర్నమెంట్ స్కూల్స్ జాయిన్ చేయించండి, అన్ని ఫెసిలిటీస్ ఇక్కడ ఉన్నాయి. ఉండగా మీరు ఎందుకు ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళి డబ్బులు యూజ్ చేసుకుంటున్నారు? మా ఒక్కసారి మా స్కూల్కి రండి, జాయిన్ చేయించమని ఆయన రిక్వెస్ట్ చేస్తున్నారు. ఒకసారి విద్యార్థుల తల్లిదండ్రులారా మీరు కూడా ఆలోచించండి. ఎక్కడ మీకు అవకాశం ఉందో ఆలోచించుకోండి. గవర్నమెంట్ స్కూల్స్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, దాన్ని వినియోగించుకోవాలని మేము కూడా MS మీడియా తరఫున కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ MS మీడియా. ప్రతి చోట ప్రజల మాట.